హలో వెల్కమ్ టు పొలిటికోస్. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అఖిల భారత బీసీ సంఘాల యొక్క ధర్నా కూడా జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ధర్నాను కూడా చేపట్టబోతున్నారు. తర్వాత కార్యాచరణ కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా మనతో చెప్తున్న నేపథ్యంలో జాజుల శ్రీనివాస్ జాతీయ సంఘం బీసీ అధ్యక్షులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటన్నా? అసలు మేము అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి 42% బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని చెప్పి పోరాటం చేసినాం. మా పోరాటానికి స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేస్తూ గవర్నర్ గారు పంపింది. గవర్నర్ గారు కూడా మేము ఢిల్లీలో పోరాటం చేసిన ధర్నా చేసిన తర్వాత గవర్నర్ గారు కూడా స్పందించి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇప్పుడు బిల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది. కాబట్టి ఈ బిల్లును అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము హైదరాబాద్లోని బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అందరం కూర్చొని ఒక కార్యాచరణను రూపొందించుకున్నాం. ఇది మొదటగా దేశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే ఇలా అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో బీసీ సమావేశాలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మే మొదటి వారంలో తమిళనాడులో ఇలా పెద్ద ఎత్తున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చైర్మన్ చిరంజీవి గారు, అదేవిధంగా బీసీ కుల సంఘాల జేఏసీ నుంచి గణేశాచారి గారు, బాలరాజు గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం నుంచి బైరి రవికృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ గారు అందరం కలిసి సంయుక్తంగా ఇలా తమిళనాడు పర్యటన చేపడతాం. తమిళనాడులో బీసీ ఉద్యమాన్ని రాజేస్తాం. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మా రిజర్వేషన్లు ఆమోదించినటువంటి ప్రభుత్వం మాకు అవసరమా, కాబట్టి దాన్ని తీసి బంగాళాఖాతంలో కలపాలనే ఉద్యమం నినాదంతో ముందుకెళ్తాం. ఆ తర్వాత కులగణన జరిగి బీసీ రిజర్వేషన్లు 65% పెంచుకున్నటువంటి బీహార్ పర్యటనకు వెళ్తాం. బీహార్లో కూడా అన్ని బీసీ సంఘాలను, వ్యక్తులను, శక్తులను, అఖిలపక్ష పార్టీలను, కుల సంఘాలను, మేధావులను కలుపుకొని బీహార్లో సమావేశం పెడతాం. ఆ బీహార్లో సమావేశం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 42% రిజర్వేషన్లు పెంచితే సరే, లేదంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి మే 2వ వారం నుంచి తెలంగాణలోని 33 జిల్లాలు బీసీ రథయాత్ర పెట్టి పర్యటిస్తాం. ఆ రథయాత్ర పర్యటించి 33 జిల్లాలు తిరిగి వస్తాం. సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. ఆ తర్వాత మే చివరి వారంలో లక్షలాది మందితోటి హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్తో ఇవాళ ఢిల్లీని మా బీసీ బిల్లును ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఢిల్లీ పెద్దల మెడలుంచే విధంగా లక్షలాది మందితో బీసీల ధర్మయుద్ధ బేరీ మహాసభను ఇవాళ హైదరాబాద్లో పెడతాం. ఆ ధర్మయుద్ధ బేరీ మహాసభకు దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి, మేము ఢిల్లీలో మొన్న ఏ విధంగానైతే పెడితే 18 రాష్ట్రాల నుంచి వచ్చారో ఆ యుద్ధబేరీ మహాసభకు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను తప్పించి ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, అదేవిధంగా బీసీ పార్టీలను, ఓబీసీ నాయకులను ఆ యుద్ధబేరీ మహాసభ పిలుస్తాం. అప్పుడు కూడా దిగి రాకపోతే జూన్ మొదటి వారంలో హైదరాబాద్లో బీసీల జాతీయ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఆ ప్లీనరీలో ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవసరమైతే బస్ యాత్రన, రథయాత్రన, పాదయాత్రన ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేపడతాం. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి చాలామంది కుట్రలు చేస్తున్నారు. బీసీ ఉద్యమం ఎందుకంటే మేము కులగణన కోసం పోరాటం చేసినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోసం పోరాటం చేసినాం, రాష్ట్రంలో కూడా ఒక బీసీ చర్చ జరిగిండే. కానీ దాన్ని బీసీ ఉద్యమాన్ని నీరుగార్చాలి. ఇవాళ 42% కోసం బీసీలు కొట్లాడుతున్నారు. రేపు చట్టసభలో రిజర్వేషన్ కోసం కొట్లాడతారు, ఎల్లుండి మహిళా బిల్లు కోసం కొట్లాడతారు, ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీల రాజ్యం రావాలని కొట్లాడతారు. కాబట్టి ఈ బీసీ వాదాన్ని కనుమరుగు చేయాలి, ఈ బీసీ వాదం అనేది వినపడొద్దు. కాబట్టి ఈ బీసీ వాదం లేకుండా చేయాలని చెప్పి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ వాళ్ళ ఆటలు సాగనివ్వం. ఇది ఖచ్చితంగా మా జాతి కోసం తెగించి కొట్లాడతాం. మా ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఒక బీసీల రాజ్యం తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా దక్కే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. సో ఏదైతే బిల్లు ఆమోదానికి ముందే ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానీ 42% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏంటన్నా అసలు దీనికి? ఇప్పుడు మేము ఇంతకుముందే చెప్పినాం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎడాపడా ఇచ్చేసేరి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఎస్సీ రిజర్వేషన్లతో పాటు
బీసీ రిజర్వేషన్లు ఉన్నాయనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రిని మీరు లేఖ రాసి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మళ్ళీ రాయండి. అఖిల పక్షంతో ఢిల్లీకి వస్తున్నాం, మాకు సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇతర అంశాల మీద ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ ఈ అంశం అనే వరకలా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రెండోసారి రాయండి, మూడోసారి రాయండి. ఖచ్చితంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు ఇవాళ ముఖ్యమంత్రి గారు అడుగుతూనే ఉండాలి. అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలను తీసుకొని ప్రధానమంత్రి వద్ద తీసుకొని ఈ బీసీ బిల్లు మీద ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ బిల్లు అమలు చేయాలి. అమలు చేసిన తర్వాతనే, ఎందుకంటే మొన్న ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్ర గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును 3 నెలల్లోగా పరిష్కారం చేయాలి. 3 ఏళ్ల తరబడి బిల్లులు పెట్టుకోవడానికి రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ అధికారం లేదన్నది. ఇప్పుడు ఈ బిల్లు గవర్నర్ గారి దగ్గర నుంచి పోయి 15 రోజులు అయింది. ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ఈ బిల్లును ఆమోదించి 3 నెలల్లో పరిష్కారం కావాలి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యా ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఇలా నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది. ఎమర్జెన్సీగా పబ్లిక్ హెల్త్ కానీ లేకపోతే ఇంకేదన్నా విషయంలో ఎమర్జెన్సీగా ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వండి, కానీ మిగతా డిఎస్సి నోటిఫికేషన్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ క్లరికల్ కానీ బ్యాంకింగ్ కానీ ఇంకా ఏ ఉద్యోగాలైనా కూడా 42% రిజర్వేషన్ పెంచినాకనే ఆ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీసీలకు మేము 60% జనాభా ఉండి మాకు 25% రిజర్వేషన్లు ఉంటే నష్టపోతాం కదా. మాకు విద్యా ఉద్యోగాల్లో రాకుండా పోతాయి కదా. కాబట్టి ఒక్క ఉద్యోగం పోయినా మా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఏదైతే ఆ స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి 10 బిల్లులను కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు ఆ కోర్టులో జోక్యం చేసుకోవడం వల్ల జరిగింది. సో ఈ బిల్లుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి ఏమైనా అట్లాంటి అవకాశాలు ఉన్నాయా? పాస్ అయ్యే విధంగా కూడా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? అంటే కోర్టుల నుంచి ఏమైనా ఆశ్రయిస్తారా కోర్టులని? ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయ నిపుణులతో చర్చించాలి. మేము కూడా మా న్యాయ నిపుణులతోటి మా బీసీ న్యాయవాదుల సంఘం ఉంది, వాళ్ళతోటి మేము సమావేశం అవుతాం. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ధర్మం బీసీల పక్షాన ఉంది, న్యాయం బీసీల పక్షాన ఉంది. మేము 60% ఉంటే అడిగేది 42% అడుగుతున్నాం. మా జనాభా ప్రకారం కూడా అడుగుతలేము. ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి, ఉండాలి, ఇవ్వాలి. అగ్రవర్ణాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువ 2% ఎక్కువనే రిజర్వేషన్లు ఉంటాయి. కానీ బీసీలు ఏం పాపం చేశారు? మేము 60% ఉంటే 25% రిజర్వేషన్లు ఎట్టిస్తారు? మేము అడిగింది 42% అడుగుతున్నాం. ఆ 42% అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం రాష్ట్రపతినైనా ప్రధానమంత్రినైనా ఎవరినైనా మేము వాళ్ళతో పోరాటం చేస్తాం, కొట్టాడతాం, సాధించుకుంటాం. సో కేంద్రం కొంత విముఖంగా ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే కులగణనకు సంబంధించి రిజర్వేషన్ల వ్యవస్థలో కొంత విముఖంగా కనిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గతంలో రాజ్యం తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి పిడిలు వాయింటి కూడా కూర్చుండట. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, బీహార్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా నిలబడుతున్నారంటే ఆ 2 రాష్ట్రాల వల్ల నిలబడుతున్నది. మరి రేపు ఆంధ్రప్రదేశ్లో 34% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మరి అమలు చేయాలంటే ఈ 50% సీలింగ్ అనేది దాటిపోతుంది. బీహార్లో రేపు 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. నితీష్ కుమార్ గారు ఇచ్చిన నేను 65% రిజర్వేషన్లు ఇస్తా బీసీలకని హామీ ఇచ్చాడు. హామీ నిలబెట్టుకోకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్ గారికి ఇలా బీసీలంతా వ్యతిరేకంగా ఓటేస్తారు కదా. కాబట్టి తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఇవాళ నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, కానీ ఏ ఒక్కటైనా బీసీల గురించి ఆలోచిస్తున్నాడా? బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిండా? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోట పెట్టిండా? 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 1 లక్ష కోట్లన్న బీసీలకు కేటాయించిండా? బీసీలకు చేసిన మంచి పని ఏంది? బీసీల కనీసం ఈ బీసీ బిల్లున్న ఆమోదించి మా బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి మా బీసీలకు రిజర్వేషన్లు ఆమోదించిందని మేము గొప్పగా చెప్తాం దేశంలో. ఎందుకు అసలు ఈ ఆమోదం విముఖంగా ఉండడానికి అసలు ప్రధానమైన కారణం ఏమన్నా? ప్రధానమంత్రి గారు బీసీలకు అనుకూలమే, కానీ ప్రధానమంత్రి గారిని నడిపిస్తున్న శక్తులు ఏవైతున్నాయో ఆ శక్తులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ శక్తులు ఏం చేస్తున్నాయి? నాగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి శక్తులు మేము కులగణనకు వ్యతిరేకం, కులగణన చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది, కులగణన చేస్తే దేశంలో కులాలు పెరిగిపోతాయి, హిందూ మతం తగ్గుతుంటుంది అంటారు. కులాలు పెరిగితేనే హిందూ మతం పెరుగుతుంది. ప్రతి ఒక్క బీసీ కులం ఇలా మేము హిందువునే అంటారు. మేము కూడా హిందువులమే. నేను హిందువునే, నేను హిందువుని కాదన్నా. కానీ
బీసీ హిందువులకు అన్యాయం జరుగుతుంది, అది గమనించాలి. ఇప్పుడు మనిషి 2 కళ్ళు ఉంటాయి, ఒక కన్నుకు గాయమైతే మంచిదేనా మనిషికి? ఒక కన్ను ఉందిలే అని అనుకుంటామా? కాబట్టి హిందువులు కూడా ఒక కన్ను బీసీ హిందువులు, 2వ కన్ను అగ్రకులాల హిందువులు. ఒక కన్నును ఎందుకు పొడుస్తుర్రు? ఒక కన్ను లేకుటమైనా. కాబట్టి ఖచ్చితంగా కులగణన చేస్తే ఇంకా దేశ సమగ్రత పెరుగుతుంది. ఈ దేశం ఫస్ట్ ఇప్పుడు అలా మేము దేశం అంటే ఫస్ట్ మా దేశం ముందు అంటాం, తర్వాతనే మాకు కులము మతము ప్రాంతము, ఫస్ట్ మాకు దేశమే ముందు. కాబట్టి దేశం ఉంటేనే మేము అంటున్నాం. కాబట్టి మాకంటే దేశభక్తులు ఈ దేశంలో ఎవడు లేడు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రిని నడిపించేటువంటి అదృశ్య శక్తులు ఖచ్చితంగా కులగణన దేశవ్యాప్తంగా చేయాలి. కులగణన కోసం ఖచ్చితంగా మా పోరాటం ముందుకు సాగుతుంది. సో మతానికి వెనుకబాటుతనానికి కలిపి ఒక ఉద్యమంగా చేస్తున్నారని చెప్పేసి కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటని అసలు దీని క్లారిటీ ఏంటి? ఇప్పుడు మనిషి ఆకలి తిన్న తర్వాతనే మనిషికి ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు అన్నం పెడితే కడుపు నింతుందా? మతం పేరు చెప్తే కడుపు నింతుందా? అన్నం పెడితేనే కడుపు నింతుంది. కాబట్టి ప్రాథమికంగా మనిషికి ఏం కావాలనో అది కావాలి. కాబట్టి మనిషికి ఆచారాలు, వ్యవహారాలు, మనిషి విశ్వాసాలు, మనిషి నమ్మకం మతం. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మనిషికి రిజర్వేషన్లు, మనిషికి ఉద్యోగాలు, మనిషికి విద్య, మనిషికి జీవితం అనేది రిజర్వేషన్లు. కాబట్టి మాకు ఇప్పుడు మేము అడిగేది ఏంది? మా యొక్క జీవన విధానం మెరుగుపరచాలి. మేము కూడా అగ్రకులాల పిల్లలతో సమానంగా చదువుకోవాలి. మేము కూడా అగ్రకులాల పిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేయాలి. మేము కూడా ప్రపంచవ్యాప్తంగా ఎదగాలి. మేము కూడా ఆ కులాలతో సమానంగా జీవించాలని మేము కోరుకుంటున్నాం తప్ప ఎవరు అగ్రకులాలు నాశనం కావాలి, లేకపోతే ఇంకో కులము వేరే విధంగా కావాలని చెప్పి మేము కోరుకోవడం లేదు. ఇలా మనిషి మానవ సమాజంలో మనిషి ఆకాశంలో పక్షి ఎంతైతే స్వేచ్ఛగా జీవిస్తుందో మనిషి కూడా అంతే స్వేచ్ఛగా జీవించాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే వెనుకబాటుతనానికి అసలు కులాలు మతాలను అంటగట్టడం ఎట్లా చూడాలన్నా? వెనుకబాటుతనము అనేది 2 రకాలు. ఒకటి ఆర్థిక వెనుకబాటుతనం, 2 సామాజిక వెనుకబాటుతనం. ఆర్థికంగా వెనుకబడతనం ఏరనుకో, ఆర్థికంగా వెనుకబడతనం అగ్రకులాలలో ఉంటారు, బీసీలలో ఉంటారు. ఆర్థికంగా వెనుకబడితే ప్రభుత్వాలు వాళ్ళకు సంక్షేమ పథకాలు పెట్టాలి. సంక్షేమ పథకాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఆసరా పింఛన్లని, సబ్సిడీ బియ్యం అని, ఇండ్ల నిర్మాణం అని, లేకపోతే రకరకాలుగా ఆర్థిక పథకం. కానీ సామాజిక వెనుకబడతనం అంటే మా జనాభా ఉండి కూడా ఉద్యోగాలు రాలేకపోతున్నాం. మా జనాభా ఉండి కూడా మా జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ఎదగలేకపోతున్నాం. మా జనాభా ఉండి కూడా అన్ని రంగాల్లో రాలేకపోతున్నాం. కాబట్టి ఈ సామాజిక వెనుకబాటుతనానికి కారణాలను గుర్తించి ఈ సామాజిక వెనుకబాటుతనానికి పారదోలేటువంటి చిట్కా ప్రభుత్వాల దగ్గర ఉంది. కాబట్టి అది అమలు చేసి ఇవాళ అన్ని రంగాల్లో ఎదిగిన సమాజంతో పాటు మమ్మల్ని ఎదగడానికి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఫైనల్ గా చెప్పండి అన్న, ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం అసలు ఏమంటుంది? సానుకూలంగా ఉందా? ఎట్లా తీసుకోబోతుంది కార్యాచరణ? ఇప్పటి వరకైతే ప్రభుత్వము తన చేతిలో బాధ్యతగా ఏదైతే కులగణన చేయాలన్నాం, డిమాండ్ చేసినాం, కులగణన చేశారు. కులగణనలో తప్పులు దొరినాయని చెప్పి మేము మీటింగ్ పెట్టి ఆ కులగణన యొక్క రిపోర్టుని చింపేసినాం. మమ్మల్ని పిలిచి చర్చించి 2వసారి అవకాశం ఇచ్చారు. సరే, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోలేము కదా. మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక జరుగుతుంది కాబట్టి దాన్ని సర్దుకొని అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేసినాం. మా డిమాండ్కు తలొగ్గి చట్టం చేశారు. అదేవిధంగా కేంద్రాన్ని పంపించాలని చెప్పినాం, కేంద్రాన్ని పంపించారు. 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్తున్నాం. ఆ 9th షెడ్యూల్లో పెట్టేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చేసింది. కానీ ఇంకా అఖిలపక్షంతో ఢిల్లీ పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వగానే అఖిలపక్షంతో ఢిల్లీ పోతారు. ఏది ఏమైనప్పటికీ మాకు రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అనేది కాదు, ఏ ప్రభుత్వమా కానవసరం 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. అమలు చేసినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాల్సిందే. అదే మా మొదటి నుంచి డిమాండ్, ఇప్పటికీ అదే డిమాండ్ మీద ఉన్నాం. సో అంటే ఎట్లా ఏమంటుంది ప్రభుత్వం? అనుకూలంగా ఉందా? ఇప్పుడు ప్రభుత్వము అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉందని మేము అంటలేము. చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది. కాబట్టి ఇంకా ప్రక్రియ మిగిలి ఉంది, కొంత ప్రక్రియ. ప్రధానమంత్రి గారిని కలవాలి అఖిలపక్షంతో బీసీ సంఘాలు తీసుకొని. అది కలవాలని మేము రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని మేము కలిసి విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాలి. తక్షణంగా కార్యాచరణ ఏమన్నా ఉందా ఇప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి? చెప్పినాం కదా, ఇంతకుముందు చెప్పినాం కదా కార్యాచరణ. మేము అన్ని 2 రాష్ట్రాలు పర్యటిస్తాం, ఆ తర్వాత జిల్లాలు తిరుగుతాం, ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తాం, ఆ తర్వాత ప్లీనరీ పెడతాం. ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాక అప్పుడు దిగి రాకపోతే
మా కార్యాచరణ ఇప్పుడు చెప్పి చేస్తున్నాం, ఇక అప్పుడు చెప్పకుండానే చేస్తాం మా ప్లాన్ ఏందో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి బీసీలను ఖచ్చితంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. ఇటు రాష్ట్ర స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కూడా స్పందించాలి దీని మీద. ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించి వెంటనే ఆమోదం తెలపాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బీసీ సమాజం వెనుకబడి ఉంది కాబట్టి ముందుకు తీసుకురావాలి. అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమ విషయాల్లో కానివ్వండి, వారిని ఖచ్చితంగా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీల మీద, ఇటు సమాజం మీద ఉంది కనుక ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి, భవిష్యత్తు కార్యాచరణ కూడా ఇక వేగవంతంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. మరి చూద్దాం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీ సంఘాలు ఎట్లా ఒత్తిడి చేస్తాయి, మరి ఈ బిల్లుకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం ఇక చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.